అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో కానీ బిల్లు పెడతాం అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2014 నుంచి రాజధానిగా గుర్తించాలా లేక ఇప్పటి నుంచి గుర్తించాలనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారు. అమరావతి బిల్లుపై జగన్ విషం కక్కుతున్నారు. జగన్ ను శాశ్వత రాజకీయ సమాధి చేయాలి. జగన్ కి పనిచేత కాలేదు. 34,000 మంది రైతులు ఇచ్చిన భూములు వినియోగించుకోలేక ఏపీ భవిష్యత్తును నాశనం చేశారు. ప్రణాళికాబద్ధంగా అమరావతి అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి బిల్లు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతుంది. 1,000 మంది అమరావతి నిర్మాణం పనిచేస్తున్నారని పెమ్మసాని వ్యాఖ్యానించారు. ఇది గుర్తుపెట్టిన అవసరం. ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా 5 సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు, డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది. కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని, బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మీకోసం నిరంతరం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. అంటే ఈ సమావేశాల్లోనే దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ప్రొసీజర్లు ఏ విధంగా అనేది వర్క్ చేస్తా ఉన్నాం. బట్ ఏదంటే 2014 నుంచి ఇవ్వాలా 24 నుంచి ఇవ్వాలనే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి క్లారిఫికేషన్కి అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చేసిన వెంటనే తప్పనిసరిగా ఈసారి కాకపోతే వచ్చేసరికైనా కూడా ఇటు పరిస్థితుల్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం. అవసరం. ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి.